मूवमेंट నాకు పంచముఖి హనుమాన్ మందిర్ది వేరే వాళ్ళు పంపించారు. నీకు పంపించారు వస్తుంది. మొక్కు ఈ 60 ఫీట్ల పంచముఖి అర్ధరాత్రి నిన్న ఏదైతే హైదరాబాద్ నిజామాబాద్ ప్రధాన రహదారి ఈ నిజామాబాద్ యొక్క ముఖద్వారమైనటువంటి ఈ హనుమాన్ జంక్షన్ ఏదైతే ఉందో జిల్లా చరిత్రలోని 54 అడుగులటువంటి అభయాంజనేయ స్వామి అంటే అందరికీ అభయం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చేటువంటి ఈ దేవుడి గుడిలోనే దుండగులు ఈ రకంగా ఉండి పగలగొట్టి ప్రయత్నం చేసి ఆ యొక్క ఉండి యొక్క తాళంతో పాటు అందులో ఉన్న డబ్బులు తీసుకెళ్లడం అయితే జరిగిందో దీన్ని మాకు ఏదైతే ఈ నిజామాబాద్ నగర ప్రజలే కాదు జిల్లా ప్రజలందరి ఆశీస్సులతో సుమారు 40 లక్షల వ్యయం అందరి సహకారంతో నిర్మాణం చేసినటువంటి ఒక మందిరంలో రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి 60 ఫీట్ల రోడ్లు అది కూడా ప్రధాన రహదారి కిందనే వస్తుంది. పంచముఖి హనుమాన్ అక్కడ కూడా దొంగలు వచ్చి ఉండి పగలగొట్టి ఉండిలో వస్తువులు తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లోపల వెండి వస్తువులు తీసుకోవాలన్నటువంటి సంఘటన అయితే రాత్రి జరిగిందో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి నేను జిల్లా పోలీస్ కమిషనర్ గారికి ముఖ్యంగా కార్తికేయ పెద్దలకు నేను విన్నపం ఏంటంటే ఈ జిల్లా ప్రజల తరఫున జిల్లా భక్తుల తరఫున నేను విన్నవించేదంటే మీ యొక్క పెట్రోలింగ్ని ముమ్మరం చేసి మీ బ్లూ టీమ్ స్క్వాడ్ కానీ మిగతా పెట్రోలింగ్ టీమ్స్ కానీ కొంచెం ఇంకా ముమ్మరం చేస్తే ఈ ఆలయాలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. మేము ఇంటింటికి తిరిగి ఇల్లులకు తిరిగి రూపాయి పొదుపు చేసి ఈ యొక్క గుడులను నిర్మాణం చేస్తే ఈ యొక్క ఆలయాలకే రక్షణ లేకుండా పోతుంది. ప్రజలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ దుండగులను మీరు ఏ క్షణంలో కూడా వదలకుండా దయచేసి మీ పెట్రోలింగ్ ద్వారా కావచ్చు ఇంకా దినంలో కావచ్చు ఎప్పుడో మీకు వీలైన సమయంలో ఎంత ఎక్కువైతే అంత తనిఖీలు ముమ్మరం చేస్తారని చెప్పి ఆశిస్తూ దయచేసి ఆలయాలను కాపాడాలని కోరుతున్నాను. ఇక్కడ ఈ 54 అడుగులటువంటి అతిపెద్ద ఆలయం ఉన్నదో అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ సుమారు మా అందాజ అంటే ఎక్కువ మేము లెక్క పెట్టలేదు. మొదటిసారే ఉండి నిర్మాణం చేసి అక్కడ ఉండి పెట్టడం జరిగింది. మరి 10-15 వేల మధ్యలో పోయి ఉంటుందని మేము అనుకుంటున్నాము. అట్లాగే పంచముఖి హనుమాన్ కూడా అక్కడ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడితే వారు ఇచ్చిన వివరణ ఏంటంటే 1 నెల ఉండికి పైగా అక్కడ సొమ్ము పోయింది, ఆభరణాలు వెండి వస్తువులు పోయినాయి అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. విలువ కాబట్టి సుమారు అక్కడ కూడా ఒక 15-20 వేల వస్తువులు పోయినట్టుగా మాకు అంచనాకు వస్తుంది. దయచేసి ఇంతకుముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా 9 సార్లు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి.
ఒకటి. అదే రోజు 3 గుళ్ళల్లో, ఒకటి శ్రీ సంకట విమోచన ఆలయానికి నేను ఆ రాత్రి 3 గంటలకు మా పంతుల యొక్క ఇల్లుకు గొల్లెం పెట్టి ఆ దొంగలు బీభత్సం సృష్టిస్తూ ఉంటే ఆయన భయపడి నాకు ఫోన్ చేస్తే నేను ఆ రాత్రి టార్చ్ లైట్ పట్టుకొని పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఎదురుగా 3 ఫీట్లు 2.5 ఫీట్లకు పైగా ఉన్నటువంటి చాకుతో దొంగ నన్ను చంపే ప్రయత్నం కూడా చేసినప్పటికి కూడా ఆ రోజు ఆ దేవుడు రక్షించి అందులో మేము మళ్ళీ తెల్లవారి ఉండి ఇప్పితే మేము ఆ రోజు కూడా పోలీసు ఉన్నతాధికారులు అందరికీ కూడా కన్సల్ట్ 4th టౌన్ పోలీస్ స్టేషన్ అప్పుడున్నటువంటి సిఐ సైదుల్ గారికి మిగతా వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ కూడా హుటాహుటిన రావడం జరిగింది. కానీ దయచేసి మీకున్నటువంటి విధులని ఏదైతే బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఎంతసేపటికి ముఖ్యంగా ఈ ఆలయాల మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి మా యొక్క విన్నపం. నేను ప్రజలందరి తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజలు